బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులాస్ వాల్. ఇదేనా చిన్ని ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరంతా కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూస్తున్నారు కదా, ఆవు పిడకలని ప్రతి వీడియోలో మీతో చెప్తున్నాను కదా. ఆవు పిడకలతో ఎలాంటి వస్తువులను వేసి మనం ఇంట్లో ధూపం వేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈరోజు ఈ వీడియోలో మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, అనేక రకాల పొడులు ఉంటాయండి. మనం వేసే అమ్మవారి పూజకైతే ఒక రకంగా, శివుడికైతే ఒక రకంగా, కానీ ఇంట్లో మాత్రం అన్ని రకాల ధూపాలు వేసుకున్నా కూడా చాలా చాలా చక్కటి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు నేను గుగ్గిలం చూపిస్తున్నాను. గుగ్గిలం, మైసాక్షి, అలాగే అమ్మవారికి వేస్తారు కదా ఊదు పౌడర్ లాంటిది, అలాంటిది కూడా చూపిస్తున్నాను. చాలా గంధం మిక్స్ ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుంది. మీకు పూజా స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇది మైసాక్షి అండి, ఇలా స్టోన్ రూపంలో వచ్చింది. మనం కొంచెం దాన్ని పొడి చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 4 లవంగాలు, 4 ఇలాయచీలు, కొంచెం చిటికెడు పసుపు కూడా తీసుకుంటున్నాను. లవంగాలు, ఇలాయచీలు ఎందుకంటే ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి అవి వేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఇంట్లో మంచి స్మెల్ ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ, నరదృష్టి, మనకి ఎట్లాంటి అయినా పనులు కాకుండా ఉన్నప్పుడు, ఇంట్లో ఏదైనా నరదృష్టి ఇలాంటిది ఉంటుందని అంటారు కదా, అలాంటిది అయితే టోటల్గా రిమూవ్ అయిపోతుంది. అలాగే దేవుళ్ళందరికీ కూడా ఈ ధూపం అంటే చాలా ఇష్టం. అట్లీస్ట్ మనం ఇది అమావాస్య రోజు అయితే కంపల్సరీగా వేయాలంట. అమావాస్య రోజు వేస్తే ఇంకా డబల్ రిజల్ట్ ఉంటుందంట. సో అట్లీస్ట్ మీరు అమావాస్య రోజైనా ఆ ఉపిడికను తెచ్చుకొని ఇలా వేయడానికి ట్రై చేయండి. నేను ఇందులో మైసాక్షి, గుగ్గిలం, ఊదు ఇవన్నీ వేసిన తర్వాత 4 లవంగాలు, 4 ఇలాయచీలు, చిటికెడు పసుపు వేసేసి పిడకను ఫస్ట్ అటు ఇటు స్టవ్ పైన పెట్టేసి 2 వైపులా సేమ్ ఈక్వల్గా కాల్చుకోవాలండి. కాల్చుకొని మనం విసిరినప్పుడు మంచిగా మనకి అది రెడ్డిష్గా మారి పొగ మొత్తం చాలా చక్కగా పట్టేసుకుంటుంది. ఇంట్లో మనం ఏంటి అంటే సింహద్వారం ముందర, కడపకి, పైన, మళ్ళీ ఎవ్రీ రూమ్లో, ప్రతి రూమ్లో కూడా అన్ని కార్నర్స్కి, ఈశాన్యం, నైరుతి, వాయువ్యం ఇలా అంటారు కదా, అన్ని మూలలకి కూడా మనం ఈ ప్లేట్ పట్టుకొని అన్ని మూలల ఈక్వల్గా కూడా మనం ఈ ధూపాన్ని చూపించాలి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ టోటల్గా రిమూవ్ అయిపోయి మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట. అలాగే మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. మనం మంచి ఆలోచనలో మంచి పనులు కూడా మొదలు పెడతామంట. సో ఇలా ఫస్ట్ పిడకను 2 సైడ్స్ కాల్చుకొని ఆ వస్తువులన్నీ వేసేసి మనం చక్కగా ధూపం ఇచ్చుకోవాలి. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, విశేషంగా పండగల రోజు మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎవ్రీడే కుదరకపోయినా ఖచ్చితంగా ఇలా చేయండి. నేనైతే ఇలాగే చేస్తాను, మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఎలా పాటిస్తారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వండి. అంతే అండి, ఇక వీడియో కంటిన్యూ అవుతుంది, మీరు ఇలాగే చూసేయండి. అలాగే మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు కదండి, ఈ పిడక మొత్తం మనం కాల్చేసిన తర్వాత బ్లాక్గా బూడిదలాగా అయిపోతుంది కదా, దీన్ని ఏం చేయాలి అంటే ఎవరు తొక్కని చోట మనం చెట్లల్లో, మొదల్లో కూడా వేసేయచ్చు, వాటర్లో అయినా కలిపి మనం పారేయచ్చు. బట్ ఏంటి అంటే నేనేం చేస్తాను అంటే ఇది చల్లగా అయిపోయిన తర్వాత 1 డే మొత్తం అలాగే పెట్టేస్తాను. నెక్స్ట్ డే టోటల్గా పౌడర్ అవుతుంది కదా, అది మొత్తం